గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాని కలిసి మాజీ సీఎం జగన్ని అరెస్ట్ చేయాలంటూ కోరారని, అందుకు అమిత్ షా నవ్వుతూ సమాధానం చెప్తూ, చంద్రబాబు కంటే మనకి జగన్ చాలా నమ్మకస్తుడు, అతన్ని ఇబ్బంది పెట్టడం ప్రస్తుతానికి మనకు అనవసరం, కాబట్టి ఈ విషయం గురించి మర్చిపో అంటూ పవన్ కి చెప్పాడని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో భూకంపం సృష్టించింది అని చెప్పొచ్చు. ఈ విషయంపై నాదెండ్ల మనోహర్, నాగబాబు వంటి వారు కూడా రెస్పాండ్ అవ్వడం, నాగేశ్వర్ మాటలను తప్పుపట్టడం జరిగింది. అందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయినప్పటికీ జనసేన నాయకులు ఆయనపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే పవన్ రాజమండ్రి పర్యటనలో భాగంగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన మాటలకు చాలా ఘాటుగానే రెస్పాన్స్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ, శత్రువులు ఎక్కడో లేరు, మన పార్టీలోనే ఉన్నారు. అమిత్ షా గారితో మాట్లాడిన మాటలు ఎలా బయటకు తెలుస్తాయి? వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను? అలా అయితే జనసేన ఎదుగుతుందా? కేంద్ర హోంమంత్రితో ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా? ఇది మహోన్నతమైన మన వ్యవస్థను అవమానించడమే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే షాని కలిశాను అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తనపై రూమర్స్ ని ప్రచారం చేసే వాళ్లకు పవన్ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. జనసేనపై రాళ్లు వేద్దామనుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేను కూడా అందరిలాగానే సాధారణమైన మనిషిని, నాకు కూడా కోపాలు, పౌరుషాలుంటాయి. మీరెప్పుడు మమ్మల్ని కొడుతూ ఉంటే మేం చూస్తూ చేతులు కట్టుకుని నిలబడాలా? కష్టాలు, కన్నీళ్లు మీకే ఉంటాయా? మీరేమన్నా మేం భరిస్తూ ఉండాలా? భరించినంత కాలం భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తాం. ఈ మాట నేను చాలా ఏళ్ల క్రితమే చెప్పా అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.